అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. పూర్తి స్థాయి అనుమతులేవీ లేకుండానే రాష్ట్రంలోని పలు చోట్ల పార్టీ కార్యాలయాల్ని నిర్మించేసింది. జీవీఎంసీ అనుమతులు కాకుండా తాను ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న VMRDA ద్వారా అనుమతులు ఇప్పించేసి విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఘనతకెక్కారు. దీంతో శనివారం విశాఖ ఎండాడలోని వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే అనకాపల్లి జిల్లా కేంద్రంలోనూ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ కార్యాలయాన్ని నిర్మింపచేశారు. దీంతో అక్కడ నోటీసులు ఇచ్చారు. పార్టీ కార్యాలయం కోసం జీవీఎంసీ అనుమతులు లేకుండా భారీ భవనాన్ని నిర్మించేసింది. జాతీయ రహదారి సమీపంలోని 1.75 ఎకరాల స్థలంలో 33 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్టు పత్రాలు సిద్ధం చేశారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం ఏడాదికి ఎకరానికి 1,000 రూపాయలు చెల్లించేలా స్థలం ఇప్పించేసుకున్న వైనం బయటపడింది. కూటమి ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి నోటీసులు ఇప్పిస్తోంది. ఇదిలా ఉంటే అనకాపల్లి వైసీపీ భవన నిర్మాణాలకు సంబంధించి వారం రోజుల్లో సమాధానమివ్వాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అనకాపల్లి మండలం రాజుపాలెంలో సర్వే నెంబర్ 75/3లో ప్లాన్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారంటూ వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. ప్లాన్ అప్రూవల్ కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసినప్పటికీ అది పెండింగ్ లో ఉందని జీవీఎంసీ జోన్ 7 అసిస్టెంట్ సిటీ ప్లానర్ పేర్కొన్నారు. 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలుంటాయని కూడా జీవీఎంసీ హెచ్చరించింది.